హలో బెస్టీస్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నా తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి అండి. ఈ ఇయర్ మీకు అన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నన్ను బ్లెస్ చేయండి, బాగుండాలి అని చెప్పి. నాకైతే ఈ ఇయర్ స్పెషల్ అవ్వాలని, స్పెషల్ చాప్టర్ అవ్వాలని నా లైఫ్లో అనుకుంటున్నాను. చూడాలి మరి ఎలా ఉంటుందో, మరి దేవుడు ఎలా కరుణిస్తాడో. నా వ్లాగ్ అయితే మా నాన్నగారు చిన్నప్పుడు నాకు ఎంత అంటే అంటే నేను 7th క్లాస్ మేబీ 7th 6th ఉన్నప్పుడైతే మాల వేశారండి, అయ్యప్ప మాల. నేను మా అక్క చిన్న పిల్లలం అప్పుడైతే మేము ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళము. అప్పుడు మాకు అసలు ఏం తెలీదు. అప్పుడు మా నాన్న వర్క్ హ్యాండిల్ చేసుకుంటూ, ఆవులు ఉన్నాయి కదా, ఆ ఆవుల్ని హ్యాండిల్ చేసుకుంటూ, మా ఎడ్యుకేషన్ చూసుకుంటూ, ఆ స్ట్రగుల్స్లోనే అయ్యప్ప దీక్ష చేశాడండి. అసలు అప్పుడైతే క్షణం తీరుకుండేది కాదు, ఎటు వెళ్ళలేకపోయాడు. అలాంటిది 41 days అయితే అప్పట్లో దీక్ష అయితే చేశారు. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళైతే ముందు రోజే వచ్చేసారు నైట్. చాలా కుటుంబాలు ఉంటాయి కదండి, మా అమ్మమ్మ వాళ్ళకి పెద్ద కుటుంబం అన్నమాట. అందరూ వచ్చేసారు అప్పుడైతే. నాకు అసలు తెలియని కూడా తెలియదు, అందరూ వచ్చి ఎంత బాగా హ్యాపీగా బాగా జరిగింది సెలబ్రేషన్స్ అయితే. అప్పుడైతే ఫోన్లు లేవు కదా, మీకైతే చూపించలేకపోయాను. కానీ ఇప్పుడు ఎందుకు స్పెషల్ అంటే, మేము కొంచెం బాగా సెటిల్ అయిన తర్వాత, మాకంతా తెలిసిన తర్వాత మాల వేయడము మాకెంత హ్యాపీగా అనిపించింది. నాకు ఈ అయ్యప్ప దీక్ష మా నాన్న వేయడము చాలా 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 స్పెషల్ అండి. ఇది మా చేతుల మీద జరిగింది. ఎందుకంటే మాకు అన్నీ తెలుసు. ఇప్పుడు తెలిసిన తర్వాత మా చేతుల మీదుగా నేను మా అక్క చేతుల మీదుగా ఇలా పూజ చేయడము మాకెంతో హ్యాపీగా అనిపించింది. చూసారా, ఇలాగైతే పూజ అయితే చేశాము మేమందరము. మంచిగా కొద్దిమంది రిలేటివ్స్ని తీసుకొచ్చి అయితే పూజ చేశాము. మేము స్పెషల్గా గురువుని అయితే పిలిపించుకున్నాము. ఎందుకంటే అందరితో అంటే కొంచెం కష్టమైంది, వేరే ఊరికి వెళ్ళాలని చెప్పేసి మేము పిలిపించలేకపోయాము. అక్కడికి వెళ్ళి ఇడుముడి కట్టాలన్నారు, మాకు కొంచెం ఇబ్బంది అయింది. అందుకని మేము సపరేట్గా పిలిపించుకొని మా ఇంటి దగ్గరనే ఇరుముడి కట్టి తీసుకొని పోయేలాగా చేసుకున్నాము. ఎందుకంటే మన ఇంటి దగ్గర నుంచి వెళ్తే ఆ సంతృప్తే వేరు కదా అని చెప్పి. అక్కడ కూడా బాగుంది, కాకపోతే ఇక్కడ నుంచి ఒక 30 kilometers వెళ్ళాలండి. కానీ ఇబ్బంది అవుతుంది కదా వచ్చిన వాళ్ళ రిలేటివ్స్కి, ఫుడ్ కానీ ఏది అరేంజ్మెంట్స్ కానీ చేయలేమని చెప్పేసి. చూడండి ఇంత బాగా చేశాము. ఇది నేను మా అక్క పూజ చేసింది ఇక్కడ. ఆ శరణాలు వింటూ ఉంటే అసలు నాకైతే కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయండి. అసలు చిన్నప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉంది. నాకైతే మంచిగా అనిపించింది. చూడండి, వినండి మీరు ఎలా ఉందో శరణాలు, మా పూజ చూడండి. శరణమయ్యప్ప, 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 శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే, ఓం స్వామియే, ఓం స్వామియే, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామయ్యప్ప, శరణమయ్యప్ప, 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 అయ్యప్పో స్వామియే, అయ్యప్పో అయ్యప్ప స్వామియే, స్వామియే అయ్యప్ప శరణం,
భగవతి శరణం అయ్యప్పో స్వామియే అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అయ్యప్పో అయ్యప్పో స్వామియే అయ్యప్ప శరణం భగవతి శరణం శరణం అయ్యప్పో. ఇంక ఇలాగైతే చూసారా మా పిన్ని వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా మామ వాళ్ళు, ఇంకా అందరూ వచ్చారండి, మా అత్తమ్మ వాళ్ళు అందరూ వచ్చి బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా నాన్న అలా ఇరుముడి కట్టి బయలుదేరుతూ ఉంటే నిజంగా అయ్యప్ప స్వామి వెళ్ళినట్టు అనిపించిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు మా అక్కకి, మా అక్క నా చేతుల మీదుగా జరగడము ఈ శుభకార్యము. ఇలాగే మా నాన్న అయితే నా కోసం పర్టికులర్గా మాల వేస్తున్నాడు. తర్వాత వెంటనే గోవింద్ మాల కూడా వేస్తారండి. నేను బాగుండాలని మా నాన్న ఇలా చేస్తున్నారు. ఇంకా చూడండి ఎంత బాగా, ఇంకా అంతా ఇరుముడి అంతా కట్టుకున్న తర్వాత ఇప్పుడు గుడికైతే వెళ్తాము. మా స్ట్రీట్ గుడికి అయితే వెళ్ళి అక్కడ ఇరుముడి కడతాము. వెళ్ళే ముందు ఇలాగా దిష్టి తీస్తారంటండి. దిష్టి తీసి గురువు అనే ఆయన ఉంటారు, స్వామి గురుస్వామి అని చెప్పి ఆయన అయితే అన్నీ చేస్తారు. ఇలాగైతే 10 మంది ఉంటే స్వాములు కూడా బాగుంటుంది. కాకపోతే మాకు వీలు లేక అలా వెళ్ళలేకపోయాము. అందుకే మేము ఇలా అలోన్గా చేసుకుంటూ వెళ్తున్నాము. అయినా కూడా మాకు ఎంతో బాగా జరిగింది ఆ రోజైతే. అందరూ వచ్చేసారు, వచ్చి పూలదండలు అన్నీ తీసుకొచ్చారు, పూలదండలు వేశారు మా నాన్నకి. మా రిలేటివ్స్ అంతా వచ్చి మంచిగా చూసారా. మా గుడి ఇది వినాయకుడి గుడి. అక్కడైతే ఇరుముడి కట్టాము. చిన్నప్పుడు 5-6 మంది ఉండి కట్టుకున్నారు ఇరుముడి. కానీ ఇప్పుడు మా సొంతంగా మా నాన్న ఒక్కరే అలా ఇరుముడి కట్టుకొని అయితే వెళ్ళారు. కాకపోతే వేరే ఊరికి వెళ్ళాలి, ఒక ట్రిప్ లాగా వెళ్ళారండి. అప్పుడు చిన్నప్పుడేమో వెళ్ళలేకపోయారు మామూలుగా, అంటే అప్పుడు ఆ పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు మా నాన్న ఒక టూర్ లాగా వెళ్ళాడు, ఒక 10 days ఎంజాయ్ చేసి వచ్చాడు. మనం ఎలా ఎంజాయ్ చేస్తాం, ఐటీ పీపుల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఎంజాయ్ చేస్తాడో అలా వెళ్ళి ఎంజాయ్ చేసేలాగా చేశాము. ఎందుకంటే మా నాన్న ఆ రోజు మా కోసం కష్టపడి అంత చేశాడు కాబట్టి ఈరోజు మా నాన్నకి మేము రుణం తీర్చుకుంటున్నాం, నేను మా అక్క ఈ రూపకంగా. నాకైతే ఎంతో హ్యాపీగా అనిపించింది. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా కొడుకుల్లాగా ఉండొచ్చని నాకు ఆ రోజు అర్థమైంది. పూజ చేసేటప్పుడు మన తల్లిదండ్రులు మనకి ఎంత ఇస్తారో దానికి అంతకు 2 ఇంతలు వాళ్ళకి మనము ఆ ఆప్యాయతని, ఆనందాన్ని ఇవ్వాలండి. అప్పుడే అది లైఫ్లో సక్సెస్ అయినట్టు నా దృష్టిలో మాత్రము. నేనైతే చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. నేననే కాదు ప్రతి ఒక్కరు ఇస్తారు, పేరెంట్స్కి ఇవ్వాలి కూడా. వాళ్ళు లేకపోతే మనం లేము ఈరోజు. వాళ్ళు ఆ రోజు ఎన్ని స్ట్రగుల్స్ చేసుంటే మనం ఈ స్థితిలోకి వచ్చుంటాము. అది ఆలోచించుకొని పేరెంట్స్ని ఎప్పుడూ బాధ పెట్టకండి, మంచిగా చూసుకోండి. వాళ్ళ పెద్ద వయసు వచ్చే కొద్దికి వాళ్ళ కోరికలు మనం తీర్చాలి. చిన్నప్పుడు మన కోరికలు వాళ్ళు తీర్చుంటారు, మనం ఇప్పుడు వాళ్ళ కోరికలు తీర్చాలి. ఇదండి నా వ్లాగ్ అయితే. ఎప్పుడు కూడా మనం వెళ్ళేటప్పుడు ఎదురొచ్చి పంపించాలి, మంచిది, శుభం జరుగుతుంది, అదే మంచిది అన్నమాట. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా వెళ్ళేటప్పుడు బయలుదేరేటప్పుడు మన ఊరి వినాయకుడిని కానీ, మన స్ట్రీట్ కులదేవుని కానీ, మన స్ట్రీట్ వినాయకుడిని కానీ, మన స్ట్రీట్లో ఎవరైతే ఉంటారో దేవుళ్ళని, ఆ దేవుళ్ళు మొక్కొని ఎదురొచ్చి వెళ్ళాలి. అయితే ఎప్పటి నుంచి కూడా ఫాలో అవ్వండి. వీలైతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా దూరం. భద్రం స్వామి, భద్రం భద్రం భద్రం. ఇదండి నా బ్లాగ్. అందరికీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప.